శారీలోని బ్లౌజ్ పీస్కి అయితే ఇలా కంప్యూటర్ వర్క్ అనేది వేయించుకున్నాను. ఇలా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోనైతే ఇలా శారీ కుచ్చుళ్ళు అనేది రెడీ చేసుకున్నాను. ఇలా 4x4 ఇంచెస్ క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మలుచుకొని ఇలా అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇలా చిన్న ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టుకొని మళ్ళీ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా 3x3 ఇంచెస్ క్లాత్ని అయితే ఇంకోటి కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మలుచుకొని ఇలా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా సూది దారాన్ని తీసుకొని ఇలా అయితే దగ్గరికి అనుకొని మళ్ళీ ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని ఇలా రివర్స్ తిప్పుకుంటే చిన్న రోజ్ ఫ్లవర్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా, వీటిని అయితే ఇలా సూది దారంలోకి అయితే ఇలా ఎక్కించుకోవాలి. ఇటువంటి బీడ్స్ని అయితే ఇలా ఎక్కించుకున్నాను. ఇలా సారీ అంచుల సైడ్ అయితే ఇలా అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ డిస్టెన్స్లో అయితే ఇంకోటి అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇటువంటి స్టోన్స్ని అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను. డిస్టెన్స్ తక్కువగా రావాలనుకుంటే 2 ఇంచెస్ డిస్టెన్స్లో అయితే మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్గా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోనైతే శారీ కుచ్చుళ్ళు అనేది రెడీ చేసుకోవచ్చు.